హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు ఈ నాన్వేషన్ అనే గొడవ ఏదైతే ఉందో అది చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే అతను వ్యూవర్షిప్ కోసం అతనుకున్న ఫాలోవర్స్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికో లేకపోతే అతని స్టాటిక్స్ అంటే టెక్నిక్ వాల్యూస్, ఓకే, అతని యొక్క కన్నింగ్ మెంటాలిటీ, ఓకే, దీనికి సపోర్ట్ చేస్తున్న ఈ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అంటే వీళ్ళని తిట్టడానికి కాదండి, లేకపోతే వీళ్ళకి తెలియక చేస్తున్న పని. అంటే అది బాగుంది కదా, కంటెంట్ వినడానికి సంపుగా ఉంది కదా అనేసి వింటున్నారు. దానికి తగ్గట్టుగానే అతను టెక్నికల్‌గా అతను ఎలా మ్యానిపులేట్ చేస్తే ఈ మనుషులు నా కంట్రోల్‌లో ఉంటారు అనే దాని మీద అతను ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఈ శివాజీ గారు గొడవ పక్కన పెట్టేస్తే, శివాజీ గారు, అనసూయ గారు వీళ్ళందరూ పక్కనకెళ్ళిపోయారు. ఇప్పుడు నాన్వేషన్ అనేవాడు దాంట్లోకి ఆ కథని అతని దగ్గరికి తీసుకొచ్చేసుకున్నాడు. అతను మాత్రమే కథను నడుపుతున్నాడు. ఆ కథ అతను నడుపుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల యూట్యూబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇతను ఏదో స్టఫ్ ఇస్తూ ఫీడ్‌బ్యాక్ అంతా రన్ చేస్తున్నాడు. ఓకే. ఇది ఇక్కడ నాన్వేషన్ నడుపుతున్న యూట్యూబ్ ఛానల్స్‌లో ఉన్న యూట్యూబర్స్‌తో అతను ఆడుతున్న గేమ్. ఇది తెలియక చాలామంది నాతో సహా అందరం కూడా ఏంటంటే యూట్యూబ్‌లో ఏదో కంటెంట్ వచ్చింది చూద్దాం, అసలు ఏం మాట్లాడుతున్నాడో విందాం అని అనుకుంటాం. అలా అతను మాట్లాడింది వింటూ మొదలు పెడుతూ ఉంటే అతను నాన్‌సెన్సే మాట్లాడుతున్నాడు. ఆ నాన్‌సెన్స్ కాస్త మనం చూస్తాం వల్ల, ఎంకరేజ్ అవుతాం వల్ల వాడికి అది బాగా స్టఫ్‌గా లేకపోతే డబ్బుల రూపంలో మారి అతన్ని మనం బలపరుస్తున్నట్టే ఉంది. అది కూడా విదేశాల్లో పట్టుకోలేడేమో అనే వాడి యొక్క మనోధైర్యాన్ని మనం ఊతమిచ్చినట్టుంది. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే, ఈరోజు అతను ఏదైతే మాట్లాడుతున్నాడో, ఆ మాటలు ఏదైతే ఉన్నాయో ఇదంతా కూడా యూట్యూబర్స్‌ని పెట్టి చేస్తున్న గేమ్. నాకు తెలిసి గతంలో 'హర్ష సాయి' అనే వ్యక్తి ఉండేవాడు. అతను అసలు గ్యామ్లింగ్ చాలా పద్ధతిగా ఏదో అతని సినిమాలో చూపించినట్టు ఒక చ చెట్టుకి అంటు కడుతున్నట్టుగా అతను ఆ గ్యామ్లింగ్ పద్ధతిని అతను ఒక మీడియా సంస్థ కలిపి ఆడిన గేమ్‌లో అతనంచెడుగా విక్టిమ్‌గా ఉండి జాగ్రత్తగా నడిపిస్తుంటే, ఒకడికో 10,000 ఇచ్చిన వీడియోని వాడు షూట్ చేసి, అది పట్టుకొచ్చి ఆ ఛానెల్‌లో ప్లే చేస్తూ, దాని మీద అతను కోట్లు సంపాదించాడు. ఓకే. అది ఆ తర్వాత అతన్ని పట్టుకున్నారంటే పోలీసులు ఇప్పటి వరకు అతన్ని పట్టుకొని, అతనికి బెయిలిచ్చి, అసలు దాని గురించి పూర్తి వివరణ పెడుతూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ పోలీసులు. మరది మాట్లాడుతూ మొదలుపెడితే ఇలాంటియి చాలా చాలా లొసుగులున్నాయి. ఇటువంటి లొసుగుల్లో ఇప్పుడు ఈ నాన్వేషన్ అనేవాడిని అసలు పట్టుకోలేము అనే ఒక కోణాన్ని అతను ప్రొజెక్ట్ చేస్తూ, ఓకే, ఈయన్ని పట్టుకుంటాకి ఎవరెళ్తారు అనే దాని మీద యూట్యూబర్స్ ఒక వీడియో చేస్తూ, ఇదొక గేమింగ్ ఎపిసోడ్స్ కింద అందరికి ఇది ఒక స్టఫ్ ఇస్తూ, ఇతనైతే నాన్వేషన్ అయితే బాగా ఆహ్, ముందుకెళ్తున్నాడండి. దీంట్లో ఇతను బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఈ విషయం ఫాలోవర్స్ అర్థం చేసుకోవాలి. ఫాలోవర్స్ తిడుతున్నా కూడా అతనికి వీడియోకి వ్యూస్ వస్తాయి. ఓకే. ఈరోజు పాజిటివ్ కామెంట్స్ కన్నా నెగెటివ్ కామెంట్స్‌కే వ్యూస్ ఎక్కువొస్తాయి. ఇది ఇంక చెప్పాలి అంటే ఇలాంటియి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే నాకు తెలిసి నాన్వేషన్‌కి తెలుగులో చాలామంది యూట్యూబర్స్ సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే. సరిగ్గా గమనిస్తూ ఉంటే ఆ యూట్యూబర్స్ నాన్వేషన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉంటారు. పేర్లైతే నేను ఇప్పుడు మెన్షన్ చేయలేనండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది లీగల్‌గా ప్రొసీడ్ అవుతారు. ఎందుకంటే పేర్లు మెన్షన్ చేసినంత మాత్రాన ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ లేవు కాబట్టి వాళ్ళు లీగల్‌గా ప్రొసీడ్ అవుతారు కాబట్టి పేర్లు మెన్షన్ చేయకుండా ఒక ఇన్ఫర్మేషన్ అది తీస్తారండి. ఇప్పుడు ఏదైతే నాన్వేషన తిడుతున్నాడని కొంతమంది వీడియోలు పెడుతున్నారో, లేకపోతే తిట్టాడు ఆ వీడియో మా దగ్గర ఉందని వీడియోలు పెడుతున్నారో, లేకపోతే నాన్వేషన్ తోపు అని వీడియోలు పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా నాన్వేషన్‌కి ఉన్న సర్కిల్‌లో ఉన్న యూట్యూబర్సే. వీళ్ళందరికీ నాన్వేషన్ అనేవాడు ఒక ఫ్రెండు. ఓకే. దీంట్లో రోజుకో కంటెంట్ బయటకొస్తూ, రోజు ఒక కంటెంట్ చేస్తూ, వాడు ఈడిని తిట్టాడు, వీడు ఆడిని తిట్టాడు అంటూ ఒక ప్రొజెక్ట్ చేస్తూ యూట్యూబ్‌లో ఒక గేమ్ ఆడుతూ దగ్గర దగ్గరగా ఒక నెల రోజులు వాళ్ళ వ్యూవర్‌షిప్‌ని కాపాడుకుంటూ డబ్బులైతే దొబ్బేస్తారండి. ఇది నాన్వేషన్ యొక్క స్ట్రాటజీ అండ్ గేమ్. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా! ఇదండి ఇప్పుడు నాన్వేషన్ ఆడుతున్న గేమ్. బట్ దీనికొక సొల్యూషన్ చెప్పమంటారా? సొల్యూషన్ కూడా కాదు. దీని యొక్క గేమ్ ఎండ్ చెప్పమంటారా? ఈ గేమ్ ఎండ్ ఏంటంటే నాన్వేషన్ అన్నవాడు ఇలా ఒక నెల రోజులు గేమ్ ఆడి సైలెంట్ అయిపోతాడు. బోలెడంత డబ్బులొస్తాయి. ఓకే. ఒక నెల రోజులు సైలెంట్‌గా ఉంటాడు. సైలెంట్ అయిపోయిన తర్వాత మన ఇండియాలో ఏదో ఒక ఇష్యూ వస్తది. ఆ ఇష్యూలో ఏ హిందూ మతానికో హాని జరగొచ్చు. లేకపోతే ఏ హిందూ పర్సన్స్‌కో లేకపోతే ఈ రిలీజియస్ పర్సన్స్‌కో హాని జరిగినా లేకపోతే హెల్ప్ కావాల్సొచ్చినా అప్పుడు నాన్వేషన్ ఏం చేస్తాడంటే దాంట్లోంచి ఒక 5,00,000 10,00,000 తీసుకొచ్చి వాళ్ళకిచ్చి, అలాగే ఒక గవర్నమెంట్‌కి ఒక 5,00,000 పంపించి
ఇది ఈ దీంట్లో సంపాదించిన డబ్బులే. ఒక సీఎం గారికి గాని, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్‌కి గాని ఇచ్చి. నేను ఆ రోజు అలా తిట్టలేదు. కానీ వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అనేసి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఓకే. ఈ ఈ ప్రెస్సోళ్ళందరూ కూడా వాడు వీడియో ఇస్తే వీళ్ళకి కూడా టీఆర్పీ రేట్ పెరగాలి, వీళ్ళకి కూడా వ్యూవర్‌షిప్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మైకులు పెడతారు. మైకులు పెట్టినప్పుడు వాడు పాజిటివ్‌గా మాట్లాడతాడు. వీళ్ళందరూ కూడా పాజిటివ్‌గా మాట్లాడతారు. ఇక్కడితో గేమ్ ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ అతను మామూలుగా రన్ అయిపోతుంటాడు. మీకు పాయింట్ అర్థమైంది కదా! ఇలాంటియి చేయడానికే నాన్ వెజ్‌ని గేమ్ ఆడుతున్నాడు. ఓకే. దీంట్లోనూ డబ్బులొస్తాయి. ఆ తర్వాత అతను పాజిటివ్‌గాను మారిపోయి అతను అందరికి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చేస్తాడు. మీకు తెలీక వీళ్ళందరూ కూడా అతన్ని తిట్టినా, దేశించినా, అన్‌ఫాలో చేసినా కూడా వాడికి ప్లస్సే. వాడు అలా ప్లస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దయచేసి ఆడి మీద కేసులైతే తీయొద్దు. వాడి మీద లుకౌట్ నోటీస్ అయితే జారీ అవ్వాలి. ఆడినైతే ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నానండి. ఇది ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది వాడే కాదండి. అలా వచ్చి ఇక్కడున్న యూట్యూబర్స్ చాలామంది జనాల మీద పడి బతికేస్తూ, జనాల్ని దూషిస్తూ, జనాల మీదే వాళ్ళు సొమ్ము చేసుకుని జనాల రక్తం తాగుతున్నారు. తెలియక ఈ జనాలు మొబైల్ చేతిలో ఉంది. నేను ఫ్రీ కంటెంటే కదా చూస్తున్నాను అనుకుని, ఓకే. ఒక వ్యక్తికి మనం బానిసలం అయిపోతున్నాం. ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ఇది నా అన్వేషణ యొక్క ఫుల్ హిస్టరీ, టాపిక్ అండ్ అతని యొక్క గేమ్ షో అని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇదండి ఈ వీడియో కంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మీలో చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాను. సైన్ అవుట్, మీ రామ్.